తండ్రి మొదటగా గర్భాన్ని తన తల మీద పెట్టి మోస్తాడా? ఇది శాస్త్ర రహస్యము. తల్లి కడుపులో పడాల్సిన జీవుడు ముందుగా తండ్రి నెత్తి మీద తిరుగుతూ ఉంటాడట. ఇది యోగ శాస్త్రమే చెప్పిన మాట. తండ్రి ఎక్కడ నీరు దోసిట్లో తాగుతాడో, ఆ నీటి ద్వారా దోసిట్లో ప్రవేశిస్తాడో, తండ్రి గర్భంలో ప్రవేశిస్తాడో, తండ్రి ద్వారా తల్లి గర్భంలో ప్రవేశిస్తాడో. అందుకే పూర్వకాలం పెళ్లైన జంటలను కాశీకి పంపేవారు. రామేశ్వరం తీర్థయాత్రలు, ఆ తీర్థయాత్రల్లో స్నానం ఖచ్చితంగా చెయ్యమనేవారు. వీరి కడుపులో పడాల్సిన జీవుడు ఆ పుణ్యక్షేత్రం కారణంగా ఆ దోసిటి నీటిలో ప్రవేశించి పిదప తండ్రిలో ప్రవేశించి ఆ తరువాత తల్లిలో ప్రవేశిస్తాడు. తత్ఫలితంగా సత్సంతానం కలుగుతుంది. సత్సంతాన రీత్యా మీ జీవితం మొత్తం బాగుండాలి అంటే గనక ఇలా ఖచ్చితంగా పెళ్లైన జంటలు తీర్థయాత్రలు చేయాలని మన పెద్దలు సైతం చెప్తున్నమాట. పూర్వీకులు చెప్పిన